జగిత్యాల పట్టణంలోని రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల వ్యాపారులు రహదారులపై వ్యాపారం నిర్వహించడం పట్ల గత కొంతకాలంగా తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడి వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ప్రజల నుంచి పలుమార్లు ఫిర్యాదుల నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు పోలీసు వ్యవస్థ. టౌన్ సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా రైతు బజార్ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్ సందర్భంగా రహదారులపై వ్యాపారం నిర్వహిస్తున్న హోల్సేల్ మరియు రిటైల్ కూరగాయల వ్యాపారులతో సమావేశమై రోడ్డుపై వ్యాపారం వల్ల ప్రజలకు ట్రాఫిక్ కలుగుతున్న ఇబ్బందులు వివరించి రైతు బజార్ ప్రాంగణంలోనే వ్యాపారం నిర్వహించాలని అవగాహన కల్పించారు. అధికారుల విజ్ఞప్తికి వ్యాపారులు సానుకూలంగా స్పందించి స్వచ్ఛందంగా రైతు బజార్లోకి వెళ్లి తమ వ్యాపారాలను ప్రారంభించారు. అదేవిధంగా రైతు బజార్ ప్రాంగణంలోకి ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు ప్రవేశించకుండా మార్కెట్ ప్రవేశ ద్వారాల వద్ద 2 నిషేధ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో మార్కెట్ లో పాదచారుల రాకపోకలు మరింత సురక్షితంగా మారడంతో పాటు ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గింది. జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజలకు సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రాకపోకలు కల్పించేందుకు ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని టౌన్ సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ తెలిపారు. నేనేమన్నా ఆమె గిట్ట నేను లేపింది అనుకో, నేను సార్ చెప్తా, కేజీ చెప్తారు. ఓకే, నేను ప్రాబ్లం ఉండు. మున్సిపల్ మరియు ట్రాఫిక్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఈరోజు జరిగింది. రైతు బజార్కి శాశ్వత విముక్తి, శాశ్వత పరిష్కారం ఈరోజు ట్రాఫిక్ మరియు మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగింది. రైతులందరూ ఏదైతే రోడ్ల మీద బైఠాయిస్తున్న రైతులందరూ లోపల కూర్చోవాలి. ఏవైతే దళారులు కూడా వారి యొక్క స్థలాల్లో వాళ్ళు పెట్టుకుంటూ మిగతా వాళ్ళకి స్థలాలు కేటాయిస్తే రైతులు బయట అమ్ముకోకుండా లోపల అమ్ముకుంటారు. రేపటి నుంచి దళారులు కానీ రైతులు కానీ అందరూ రైతు బజార్ లోపలనే అమ్ముకోవాలని మున్సిపల్ శాఖ తరఫున మరియు పోలీస్ సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రజలకి రోడ్డు సమస్యలు క్లియర్గా ఉంది. ఈరోజు జగిత్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా రోడ్డు పైన కూరగాయలు అమ్ముతున్నారనే సమస్య, చాలామంది ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గ్రహించి మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాలు, డిఎస్పీ గారి సూచన మేరకు మున్సిపల్ ఆఫీసర్ సపోర్టుతో మరియు ఇవాళ మా ట్రాఫిక్ ఎస్ఐ గారు, ట్రాఫిక్ సిబ్బంది అంతా కలిసి ఈ ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటారో వాళ్ళందరూ పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి ఈరోజు మార్కెట్ లోపల అందరికీ కూడా వాళ్ళ స్థలాలు కేటాయించి రేపటి నుంచి కంటిన్యూ మార్కెట్ లోపలనే ఉండే విధంగా అందరికీ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రైతులు కూడా సహకరించారు. అదేవిధంగా ప్రజలు కూడా ఇదే రూట్లో ఇబ్బంది కలగకుండా వాళ్ళు పార్కింగ్ రోడ్డు బయట పెట్టేసి లోపలికి వచ్చి మార్కెట్ కూరగాయలు పంపవలసిందిగా కోరుచున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.